ఖమ్మం నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్టగుర్తి గ్రామానికి చెందిన భూపతి వెంకమ్మ అనే భక్తురాలికి ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి తాను స్తంభాద్రి గుట్టపై ఉన్నానని, తానున్న ప్రదేశాన్ని చెప్పి నిత్య నైవేద్యాలు పూజలు చేయమని ఆదేశించాడట. దీంతో ఆమె ఊరి ప్రజలకు విషయం చెప్పి వెంటనే స్తంభగిరిపై స్వామి చెప్పిన ప్రాంతంలో వెతకగా నారసింహుడి గుహ కనిపించింది. ఆనందాశ్చర్యాలకు గురైన ఊరి భక్తులు స్వామి కైంకర్యాల కోసం అష్టగుర్తిలో కొంత ప్రాంతాన్నిచ్చారు. అంతేగాక ఆ నరహరికి అర్చనలు చేసేందుకు నరహరి వంశీకులను వెదికి తెచ్చి వారిని వంశ పారంపర్యంగా అర్చకులుగా కొనసాగిస్తున్నారు. 16వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నగరంలోని కిల్లా నిర్మాణ సమయంలో స్వామివారిని దర్శించుకుని ముఖమండప నిర్మాణం, రాతి ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయించాడట. 32 అక్షరాలతో ఉండే స్వామివారి బీజాక్షర శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని 32